వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇది వీడియో కాదు, వ్లాగ్ అనమాట. చాలా మంది నన్నైతే ఎంతో రిక్వెస్ట్ చేశారు, బ్రో వ్లాగ్స్ చేయని. నేనైతే అంత ప్రొఫెషనల్ వ్లాగర్ ఏం కాదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఏమైనా తప్పులుంటే మీరే చెప్పండి కామెంట్స్ లో. ఈ వ్లాగ్ లో మన నిఖిల్ తెలుసు కదా, బుడ్డ నిఖిల్, వాళ్ళ ఫామ్ కి అయితే వెళ్ళేసి వాళ్ళ ఫామ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. చాలా ఫన్నీగా ఉంటది వీడియో, చాలా బాగుంటది ఫామ్ కూడా. ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, ఓకే? మనమైతే ఈ వీడియోలో ఒక చిన్న గేమ్ ఆడదాం. నేను వీడియో మధ్యలో ఒక వర్డ్ అయితే చెప్తాను, వీడియో కంప్లీట్ గా చూస్తే ఆ వర్డ్ అయితే మీకు తెలుస్తుంది. దాన్ని మీరైతే కామెంట్ చేయాలి. కామెంట్ చేస్తే మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తా, ఓకేనా? వేరే వాళ్ళు కామెంట్ చూసి కాపీ కొట్టకూడదు, మీకై మీరు ఓన్ గా పెట్టాలి. వీడియోలో నేను మార్చాల్సింది ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను మార్చడానికి ట్రై చేస్తాను. ఎక్సెప్ట్ వీడియో క్వాలిటీ, ఎందుకంటే ఫోన్ కొంచెం పాతది, తొందరలోనే కొత్త ఫోన్ కొనడానికి ట్రై చేస్తాను. ఆ తర్వాత క్వాలిటీ కూడా మంచిగానే వస్తుంది. ఇంకా ఫామ్ మ్యాటర్కి వస్తే మన ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్ దూరం, 15 కిలోమీటర్స్ అనమాట. ఆమల్చెర్ల అని ఒక ఊరు ఉంటది, ఆ ఊరు అవతల అనమాట ఫాము. ఇదిగో మనం అయితే ఇప్పుడే ఫామ్ కి వచ్చేసాము. ఇదిగో ఈయన అనమాట మన బెస్ట్ ఫ్రెండ్. ఈయన పేరు ఏంటంటే హనీ. ఈయన కాదు, ఈమె. ఒక సెకండ్ చెక్ చేసుకుందాం. ఓకే, చెకింగ్ అయిపోయింది. ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా? ఏంది నీకు సిగ్గుపడుతున్నావు? వాళ్ళు చెప్పాము, ఈ వచ్చేసి గ్రేట్ డెన్ కి ఇంకా డాబర్ మ్యాన్ కి క్రాస్ బ్రీడ్ అనమాట. హాయ్ హనీ. మనం ఈ ఫామ్ కి రావడానికి మెయిన్ పర్పస్ ఏంటంటే ఫామ్ టూర్ మాత్రమే కాదు, ఇదే అనమాట ఏటీవీ, ఆల్ టెరెన్ వెహికల్ అంటారు. మామూలుగా బైక్ 2 టైర్లు ఉంటాయి, దీనికి 4 టైర్లు ఉంటాయి అనమాట. దీన్ని వేసుకొని మనం ఫామ్ మొత్తం తిరిగేద్దాం. అది కాకుండా టౌన్ లోకి వెళ్ళేసి అక్కడ జనాల రియాక్షన్ కూడా చూసేద్దాం. ఇంకా మన ప్రో రైడర్ నిఖిల్ అయితే ఈ ఫామ్ మొత్తం తిప్పి చూపిస్తాడు మనకి. మనం దోలితే దేన్నో దాన్ని గుద్దిచ్చేస్తాం. మన వల్ల ఇక్కడ ఏం లాస్ జరగకూడదు కాబట్టి నిఖిల్కే ఇచ్చేసాం డ్రైవింగ్. ఇప్పుడు మనం ఫామ్ ఎక్స్ప్లోర్ అయితే స్టార్ట్ చేస్తాం. ఇక్కడ కొంచెం ముందరకు వచ్చి ఆగంగానే రైట్ సైడ్ లో మనకైతే ఇక్కడ రకరకాల నాటుకోళ్లు ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి రకరకాల కోళ్ళు ఉన్నాయి, నాటుకోళ్ళు. డ్రామా బేబీ, ఇది అక్కడ బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది కదా, అదే కడక్నాథ్ కోడి అంటారు దాన్ని, కడక్నాథ్ చికెన్. ఇంకా రకరకాల పందెం కోళ్ళు అవతలు ఉన్నాయి కదా, గిన్నె కోళ్ళు. అవి అక్కడ కనిపిస్తున్నాయా? అయిగోండి, అవి వచ్చి గిన్నె కోళ్ళు అనమాట. ఇక్కడ బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది కదా, ఇదిగో నల్లది, దాన్ని కడక్నాథ్ చికెన్ అంటారు. చాలా కాస్ట్లీ అది. చూడండి నల్లగా, దాని కళ్ళు కూడా ఎలా ఉన్నాయి, నల్లగా ఉన్నాయి. ఇదిగో మన ప్రో రైడర్ అయితే మళ్ళీ బండి స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు మనం వేరే స్పాట్ కి అయితే వెళ్ళబోతున్నాము. ఆగవయ్యా నాయన, వస్తాను. నిఖిల్ చూస్తే 10th క్లాస్, నేనేమో ఇంత పెద్దోడిని. నాకు నిఖిల్ కి ఎలా ఫ్రెండ్షిప్ అయిందనే కదా మీ డౌట్. నా షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ అన్నిట్లో కొన్ని హింట్స్ ఉంటాయన్నమాట. మా ఇంటి అడ్రస్ అవన్నీ చూసి నా ఇంటి అడ్రస్ అయితే పట్టేశాడు. ఒక రోజు ఇంటికి వచ్చాడు, ఇక్కడ బయట నేను పెట్టిన చెప్పులు అయితే నా చెప్పులను చూసి మళ్ళీ వీడియోలో చూసి కన్ఫర్మ్ చేసుకున్నాడు నా చెప్పులే అని చెప్పి. మళ్ళీ 2వ రోజు వచ్చాడు. కాలింగ్ బెల్ కొట్టంగానే బయటికి నేనే వెళ్ళి డైరెక్ట్ గా బుక్ అయిపోయాను, వాడికి ఫ్రెండ్ అయిపోయాను. ఇంకా మన విషయం చెప్పాలంటే మేమిద్దరం గడియారం లాంటి వాళ్ళం అనమాట. పెద్ద ముళ్ళకేమో తొందర ఎక్కువ, చిన్న ముళ్ళకేమో బద్ధకం ఎక్కువ. ఇక్కడ చిన్న ముళ్ళు నేను, పెద్ద ముళ్ళు మా నిఖిల్ గాడు. ఫామ్ మ్యాటర్కి వస్తే ఇదిగో మీకు చెట్లు చూపిస్తా, చూడండి. కాయలు చూస్తే కదిలేక ఒక సెకండ్ చూడండి, కాయలు ఎట్టున్నాయి. చెట్లు ఏమో పుట్టాయి, ఎంతే ఉన్నాయి. కాయలు చూస్తేనే పెద్దవి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చెట్లు, వీటిని మహాగని చెట్లు అంటారు. చాలా చాలా పొడవు అవుతాయి, చాలా పెద్దవి అవుతాయి. వుడ్ పర్పస్ యూజ్ చేస్తారు. ఈ చెట్లు మ్యాటర్ ఏమో కానీ దోళ తీరిపోతుంది. ఎండలో నెల్లూరు ఉందో, నెల్లూరులో ఎండలో ఉన్నాయి, అర్థమై చావట్లేదు. ఆ రేంజ్ లో ఉంది వేడి. నేను ఇంట్లో నుంచి బయటికి బయలుదేరేటప్పుడే నాకు గవర్నమెంట్ నుంచి అయితే మెసేజ్ వచ్చింది, మీ ఏరియాలో ఎండలు ఎక్కువ ఉన్నాయి, చల్లటి చుక్క గట్టి ముక్క పక్క పక్కనే పెట్టుకుని టీవీలో వచ్చే జగదేక జానీ అతిలోక డానీ అనే సిరీస్ చూసుకోమని నేనే వినకుండా ఆత్రంతో బయటకు వచ్చేసాను. ఈ ఎండల నుంచి తప్పించుకోవడానికి సల్లంగా మా ఫామ్ లో అయితే స్విమ్మింగ్ పూల్ ఉంది. అదే మా ఫామ్ అంటే మా ఫామ్ కాదు, మా సబ్స్క్రైబర్ అయినటువంటి నిఖిల్ వాళ్ళ ఫామ్ లో. ఇదిగో ఇదే అనమాట స్విమ్మింగ్ పూల్. వీడియో లాస్ట్ దాకా చూడండి. లాస్ట్ దాకా అంటే మధ్యలోనే వచ్చేస్తాం, లేదు దూకపోతున్నాం అనమాట కాసేపట్లో. దీంట్లోకి 6 ప్యాక్ బాడీస్ చూపిస్తాం తర్వాత. ఎండ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి డైరెక్ట్ స్విమ్మింగ్ పూల్ లో దిగితే మిగతా పనులు అయితే ఏం చేయలేము. అందుకే అక్కడి నుంచి ఏటీవీ అయితే తీసుకొని పబ్లిక్ రియాక్షన్స్ క్యాప్చర్ చేద్దాం అని చెప్పి టౌన్ లోకి అయితే వచ్చేసాం అనమాట. ఫామ్ దగ్గర నుంచి కరెక్ట్ గా ఆఫ్ రోడింగ్ కంప్లీట్ చేసుకుని ఆన్ రోడ్ కి రాగానే ప్రతి ఒక్కరు వింతగా చూస్తున్నారు దీన్ని. ఏదో వేరే గ్రహం నుంచి వచ్చిన బండిలాగా. గుడ్లు పీకేస్తా అవతల తిరిగా. మన ఏటీవీకి గాలి పట్టించడానికి అయితే పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా జనాలు మొత్తం ఈగలు ముసిరినట్టు ముసారు, దీన్ని చూస్తా ఉన్నారు వింతగా. ఇంకా మన టైం అయితే వచ్చేసింది, ఇప్పుడు డ్రైవింగ్ మనమే. నిజంగా రోలెక్స్ బీజిఎం అయితే వాడాను, కాపీ రైట్ వేసాడు, అందుకే తీసేసి నా ఓన్ మ్యూజిక్ వేసాను. మ్యూజిక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఏటీవీ వేసుకుని ఊర్లోకి వెళ్ళి ఎచ్చులు పడాలి. తెలుసుగా ఎచ్చులు అంటే ఏందో, మన దగ్గర ఉన్నది ఎదుటి వాళ్ళ దగ్గర లేదని చెప్పి వాళ్ళకి చూపించుకొని చేసేదాన్ని ఎచ్చులు అంటారు. దాన్నే స్టైల్ గా ఇంగ్లీష్ లో రియాక్షన్స్ అంటారు. చూడండి. ఏంది పుల్లారావు, ఒక 500 ఉంటుందా చెప్పుకొని పక్కన వేసేద్దాం ఉంటది. డాడీ నాకు ఒకటి తీసి ఇవ్వాలి, సరోజా ఆంటీ నేల మీద పోతుంది. నేల మీద
ఇంత రేటు పెట్టుకున్నాను కదరా, నీకేమో 4 చక్రాలు నాకేమో 3 చక్రాలే. నేల మీద వెళ్తున్నావా? జనార్దన, అరటి పళ్ళు అమ్మడానికి బాగుంటదా? ఎండాకాలం కదా, మామిడి పళ్ళు అమ్ముకుందాం. అయ్యో అదేం మాట అండి, భాగ్యంగా ఉన్నారు, కాకపోతే వేరే వాళ్ళని వీడియో తీయడానికి వెళ్ళారు వాళ్ళు. లాస్ట్ టైం సేమ్ ఇట్లా అనమాట, ఎచ్చులు పడ్డానికి ఊర్లోకి వచ్చాను, జనాలు అందరం ముందర తిరిగాను, బాగా డిస్టి కొట్టేసి ఏటీవీ అయితే నడు రోడ్లో అయిపోయింది. ఎట్లా ఒక అన్న వచ్చి హెల్ప్ చేశాడు, అయినా సిగ్గు రావాలిగా, మళ్ళీ వచ్చా. ఏదో కుట్టింది ఆయన, ఇక్కడ కన్ను కనిపిస్తుందా? ఎర్రగా అయిపోయింది, ఇక్కడంతా వాసిపోయింది, ఏదో పడింది ఉన్నట్టుండి, మంట స్టార్ట్ అయింది. ఈసారి మాత్రం గట్టిగా సిగ్గు వచ్చిందిగా, ఇంకోసారి ఖచ్చితంగా రియాక్షన్స్ అని మాత్రం అన్నాం. ప్రామిస్. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కొనలేని అభిమానాన్ని అయితే నేను సంపాదించుకోగలిగాను, అదే మీ అందరి ప్రేమ. ఉదయం అయితే ఇంట్లో పాల ప్యాకెట్ తెచ్చి ఇచ్చేసి, సాయంత్రం అయితే అమ్మమ్మతో కూర్చొని సీరియల్ చూసే నేను పక్కింటి వాళ్ళకి కూడా తెలియదు, కానీ ఇప్పుడు బయటకు వస్తే ప్రతి ఒక్కరు గుర్తుపడుతున్నారు. ఇదంతా మీ అందరి ప్రేమ అభిమానాల వల్లే సాధ్యం. ఇతనే నా సబ్స్క్రైబర్, అతని పేరు నరసింహ అంట. చాలా హార్ట్ఫుల్ గా మాట్లాడాడు నాతోటి, చాలా మంచిగా అనిపించింది ఆ బ్రోతో మాట్లాడుతుంటే. థ్యాంక్ యూ సో మచ్ నరసింహ బ్రో. ఇంకా స్విమ్మింగ్ పూల్ లో మునిగేద్దాం అని పలా ఫామ్ కి వెళ్తుంటే మాకైతే దారిలో నా ఫేవరెట్ తాటికాయలు అయితే కనపడ్డాయి. తెలంగాణలో ముంజికాయలు అంటారు, మా సైడ్ తాటికాయలు అంటారు, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, వీడియో స్టార్టింగ్ లో గేమ్ ఆడదామని చెప్పాను కదా, ఆ గేమ్ లో వర్డ్ వచ్చేసి బటర్ఫ్లై. ఓకేనా, బటర్ఫ్లై అని కామెంట్ చేయండి. మీరు ఇక్కడ వరకు వీడియో చూసారని నాకైతే కన్ఫర్మేషన్ వస్తే మీకు రిప్లై ఇస్తా. బండి అయితే స్టార్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాడు అన్న, కీ అని చేయన్న ఫస్ట్. తాళం ఆన్ చేయకుండా బండి స్టార్ట్ చేయడానికి అరగంట నుంచి అయితే ట్రై చేసా. అట్లుంటది మనతోని. ఊరంతా తిరిగి అతిపెత్త రేసాలు వేసేసి మొత్తానికి అయితే ఫామ్ కి చేరుకున్నాం. మళ్ళీ సరదాగా మాట్లాడుకుందాం కాసేపు. ఇప్పుడు నేను మా మమ్మీకి ఎక్కడికి వస్తానని చెప్పాను తెలుసా, అందుకే టీ షర్ట్ వేసుకున్నా. షర్ట్ వేసుకుని ఉంటే వచ్చిండేది కాదు, హెయిర్ కట్కి అని చెప్పి వచ్చా. మా అమ్మని అడిగాను అనమాట, హెయిర్ కట్ పొట్టికి కొట్టించుకునేదా పొడవకు కొట్టించుకునేది మా అంటే, మా అమ్మ ఏమని తెలుసా, నేను కొట్టడానికి అనుకూలంగా ఉండేటట్టు కొట్టించుకో అని చెప్పింది. అందుకే గుండు కొట్టించుకోమోతా పోతా సరిపోద్ది. బూమ్ బూమ్, పెద్ద ఫ్యాక్టరీ ఉందాడా, నీకు తెలీదా? ఇదే బ్రాండ్ తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా? ఎందుకంటే పైన స్టిక్కర్ పోయింది చూసారా, ఉంది ఇదే బ్రాండ్. నాకైతే తెలిసిపోయింది, వెనక రాస్తుంది పేరు. ఇదే ఫేమస్ బ్రాండ్ అంట, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సరిపోయారు ఇద్దరు. నేనే అవి మొత్తం తాగింది నేనే, పచ్చి తాగుబోతుని నేను, పరమ తాగుబోతుని. ఎట్టంటే ఇక్కడ దాకా లుంగి కట్టుకొని ఏ బాటిల్ దొరికితే అది ఎంత. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఎవరైనా తాగుతారు కదా, ముందు తాగుతారు కదా, మీరు ఎలా అడుగుతారు? మందు షాప్కి వెళ్ళి నాకు పలానా బ్రాండ్ కావాలని అడుగుతారు. నేనైతే అట్ట కాదు, నా దగ్గర 500 ఉంది, 500కి ఏది వస్తే అది ఇండి, ఏది ఎక్కువ వస్తే అది అని అడుగుతా, తాగి పడిపోతా అంతే. ఆ కండవని ఇలా పై నెత్తిని కప్పుకొని నిద్రపోతా. నేనే తాగింది, నేను పచ్చి తాగుబోతుని. నేనంతా ఈ మాటలన్నీ కామెడీగా చెప్పాను. ఎవరైతే ముందు తాగరో, ఇప్పుడు దాకా తాగలేదో వాళ్ళందరికీ తీసుకోండి, ఇదిగో. ఎవరైతే సాఫ్ట్ డ్రింక్స్ అదే కూల్ డ్రింక్స్ తాగరో వాళ్ళందరికీ సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కరు మినిమం 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగండి, హైడ్రేట్ గా ఉండి హెల్దీగా ఉండండి. కొన్ని అనివార్య కార్యాలు కాదు కార్యక్రమాలు, కొన్ని అనివార్య కారణాలు, ఇవన్నీ కాదు, కొన్ని రీజన్స్ వల్ల నేనైతే ఫామ్ వదిలిపెట్టి వెళ్ళిపోయాను. మళ్ళీ అయితే 2వ రోజు వచ్చాను. మొత్తానికి స్విమ్మింగ్ పూల్ అయితే దూకేద్దామా? ఇట్టెందుకు దూకుతాం, మనం ఎచ్చలం కదా. ఎచ్చులు పడ్డం ఈసారి ఆర్ట్ అయితే సర్కాస్టిక్ ఈజ్ ద ఆర్టిస్ట్ అనమాట. డ్రెస్ లేకుండా చేస్తా అనుకున్నారు కదా, వైరల్ అయిపోతాం. బైసెప్స్ పెద్దగా ఉన్నాయి కదా, మీ ఇంజెక్షన్ ఇరిగిపోద్ది జార్. చాలా సెకలు ఉన్నారా నీలో అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయా. నాకు స్విమ్మింగ్ వచ్చంటే స్విమ్మింగ్ పూల్ లో చేయడం మాత్రమే వచ్చు అనమాట. ఇట్లాంటి బావుల్లో పెద్ద పెద్ద గుంటల్లో అయితే చేయడం రాదు. ఇదైతే ఆల్మోస్ట్ 20 feet డెప్త్ వరకు ఉంటది అనమాట. ఇక్కడ వరకు కనిపిస్తుంది కదా, ఈ గట్టు దాటితే మొత్తం డెప్త్ అది. అందుకే నేనైతే రిస్క్ తీసుకోకుండా కార్ టైర్ ట్యూబ్ అయితే తీసుకొని దాంట్లో స్విమ్మింగ్ అయితే వెళ్ళిపోయాను. చాలా ఎంజాయ్ చేశాను. వాటర్ అయితే చాలా కూల్ గా ఉన్నాయి, వెదర్ అయితే హాట్ గా ఉంది. కానీ అక్కడ అది పెద్ద బావి కాబట్టి మీకు అలా కనిపిస్తుంది, కానీ వాటర్ అయితే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి, చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉన్నాయి అనమాట. నా సంగతి మీ అందరికీ తెలిసిందేగా, వచ్చిందంటే ఏదో ఒకటి ప్రశాంతంగా అయితే వెళ్ళను, ఏదో తీపి గుర్తు తీసుకుని వెళ్తాను. అలాగే ఈడ కూడా ఒకటి తగిలించుకున్నాను, ఏందో మీరే చూడండి. ఇదిగో ఇదే అనమాట తీపి గుర్తు. కింద రాయి అయితే తగిలి ఏలు కోసుకుపోయింది. చెప్పిన వర్డ్ అయితే కామెంట్ చేసేయండి. షార్ట్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.